బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ రౌండ్ అయితే సంజనాకి అదేవిధంగా రీతుకి అయితే జరిగింది. సో హౌస్ మేట్స్ అంతా ఏమనుకున్నారంటే సంజన వెళ్ళిపోద్ది అయితే అనుకున్నారు. మొత్తానికి ఎప్పుడైతే నాగార్జున సారో రీతు యు ఆర్ ఎలిమినేటెడ్ అని అన్నాడో ఆ క్షణం అందరూ షాక్ అయిపోయారు. అందరూ షాక్ అయిపోయి రీతు కూడా షాక్ అయిపోయింది. ఒక నిమిషం అసలు ఆ అమ్మాయి నమ్మలేదు. ఇది నిజమా లేదా కళ అనే షాక్లోనే ఉండింది. డీమాన్ పవన్ అయితే ఒక 1 మినిట్ ఏడుస్తూనే ఉన్నాడు. రీతు వెళ్ళిపోతుంది అని చాలా బాధలో ఉన్నాడు. సో తప్పదు, ఇంకా ఒకసారి ఎలిమినేటెడ్ అన్నాడంటే ఇంకా వచ్చేయాల్సిందే. సో నాగార్జున సార్ అయితే అమ్మా నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, తొందరగా వచ్చే అంటాడు. సో రీతు అయితే ఒక రిక్వెస్ట్ చేస్తుంది. సార్ వచ్చే ముందు నేను ఒక రీతు అయితే ఒక రిక్వెస్ట్ చేస్తుంది. సార్ వచ్చే ముందు నేను హౌస్ మేట్స్ తో కాసేపు మాట్లాడేసి వస్తాను సార్ అని చెప్పింది. సో నాగార్జున సార్ అయితే ఓకే అమ్మా గబాన్ వచ్చి అని చెప్పాడు. సో మొత్తానికి రీతు అయితే డీమన్ పవన్ కి ఒక మాట చెప్పింది. డీమన్ పవన్, నేను వెళ్ళిపోతున్నానని అయితే నువ్వు బాధపడొద్దు, నీ గేమ్ నువ్వు ఫోకస్ చెయ్యి, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, సో ఇలాగే ఆడు, నిన్ను నేను ఫైనల్లో చూడాలి అలా అయితే చెప్తుంది. సో అదే విధంగా మన ఆ, తనుజ కూడా ఒక మాట చెప్తుంది. తనుజ, నువ్వు కొంచెం ఎమోషనల్, అదే విధంగా అన్నిటికీ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నావు. ఇలాంటివి తగ్గించుకుంటే నువ్వు కూడా ఫైనల్ దాకా వెళ్ళిపోతావు. సో ఇవి తగ్గించుకో తనుజ అయితే చెప్తుంది రీతు. దానికైతే రీతు కూడా ఆ షాక్ లోనే ఉండి అసలు ఏం మాట్లాడేది ఏం చెప్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది హౌస్ లో. ఇది కళా నిజమా అని అయితే ఆ అమ్మాయి కూడా షాకింగ్ లోనే ఉంటుంది. అంత హౌస్ మేట్స్ కూడా అది కాసేపు నమ్మరు, ఇది నిజమా అబద్ధమా. ఎందుకంటే సంజన గారు హౌస్ అదే స్టేజ్ వరకు వెళ్ళి మళ్ళీ వెనకైతే వచ్చారు. సో ఈసారి కూడా ఇదే విధంగా జరుగుతుందా లేదా సంజన గారే ఎలిమినేట్ అవుతారా అని అయితే వాళ్ళైతే అనుకున్నారు. మొత్తానికి రీతు అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వచ్చి నాగార్జున సార్ ఆ జర్నీ వీడియో అన్ని డిస్ప్లే చేశారో అప్పుడు వాళ్ళు నమ్మారు ఇది నిజం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రీతు తనుజాకు ఒక మాట చెప్పింది. ఏమని, పవన్ కళ్యాణ్ ని నాగార్జున సారు సెల్యూట్ చేసి మరి హ్యాట్సప్ చేశారు. సో అంటే పవన్ కళ్యాణ్ గేమ్ అంత బాగుంది, సో నువ్వు కూడా ఫస్ట్ లో ఉన్నావు, సో నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు కళ్యాణ్ తో, నీ గేమ్ నువ్వు ఫోకస్ చేసుకో. సో పవన్ కళ్యాణ్ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంది అతను విన్నర్ అవ్వడానికి. సో నీ వంతు నువ్వు ట్రై చెయ్యి, మేబీ నీకు కూడా లక్ ఉంది. సో అలా అయితే చెప్తుంది రీతు తనుజాకి. సో రీతు జర్నీ అయితే ఇలా ఎండ్ అయ్యింది. సో నెక్స్ట్ వీడియో అయితే నేను మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.